హృదయాల్లో దాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యం సెలవిచ్చినట్లు యవనులు తప్పక తొట్టిల్లుతారు. ఖచ్చితంగా యవనస్తులు కొన్ని సందర్భాల్లో పడిపోతారని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే మీరు తప్పక త్రొట్టిల్లకుండా ఉండాలంటే ముందుగా ఏం చేయాలంటే మీ నడతను శుద్ధిపరచుకోవాలంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునడం చేతనే కదా ఆయన వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకోవాలి. అప్పుడే మీ నడతను మీరు శుద్ధి చేసుకోవడానికి వాక్యం ఉంటది. ఈ లోకంలో ఏది కూడా శుద్ధి ఎవ్వరు కూడా మీ ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పేవాళ్లే కానీ మీ నడతను శుద్ధి చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒక తల్లిదండ్రులు, దేవుడు, ఇంకంతే కానీ ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మీ నడతను శుద్ధి చేయరు. ఫ్రెండ్స్ ఏం చెబుతారు పక్కన ఉన్నప్పుడు ఎక్కువ శాతం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు అందరూ